ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత మనల్ని గడిచిన దినమంతా, గడిచినటువంటి మాసమంతా కూడా, ఫిబ్రవరి మాసమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ప్రభు మనలను భద్రపరిచి ఆరోగ్యముతోనూ క్షేమముతోనూ నెమ్మదితోనూ మనం ఉండుటకు ప్రభు మనకి కృప చూపినారు. కనుక ప్రభు చూపిన కృప కొరకై, ఆయన మన పట్ల చూపిస్తున్న తన అత్యున్నతమైన ప్రేమ కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, మన జీవిత కాలం అంతా దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుతున్నటువంటి మనము చూస్తున్నటువంటి ఆ లేఖన భాగములో ఆ వాక్యమును మనము గమనించినప్పుడు బైబిల్ గ్రంథం అంటుంది కదా, ఒకని ప్రవర్తనట, మన స్వభావం, మన ప్రవర్తనట దేవునికి ప్రీతికరముగా, ఇష్టకరముగా, ఆయన ప్రేమించదగినట్లుగా మన స్వభావము, మన ప్రవర్తన, మన నడక, మన క్రియలు, మన ప్రవర్తన అలాగున ఉండినప్పుడట ఆయన మనకు విరోధముగా నీతో మాట్లాడేటువంటి వారిని సహితం, నీకు విరోధముగా క్రియ చేసేటువంటి వారిని సహితం, నీ శత్రువులను సహా నీకు మిత్రులనుగా చేసేటువంటి దేవుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీ శత్రువులను సహా నీకు మిత్రులనుగా చేసేటువంటి దేవుడట. ఇప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండినప్పుడు, దేవుడు మన స్వభావమును చూచినప్పుడు, మన ప్రవర్తనను చూచినప్పుడు, మన నడక, మన భక్తిని, మనకి ఆత్మీయ జీవితమును, నీ ప్రార్థన, నీ విశ్వాసమును, నీ క్రియలను ప్రభు చూచినప్పుడు దేవునికి ప్రీతికరముగా కనబడాలట, దేవునికి ఇష్టకరముగా ఉండాలట. దేవుడు మన ప్రవర్తన చూచినప్పుడు ఆయన ఎంతగానో మనల్ని ఇష్టపడేటువంటి ప్రవర్తనగా మన స్వభావము, మన ప్రవర్తన ఉండినప్పుడు నీకు విరోధముగా రూపించబడే ప్రతి ఆయుధమును ప్రభు కొట్టివేసే దేవుడుగా కనబడుచున్నాడు. వాటన్నిటి మీద మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీకు విరోధముగా క్రియ చేసేటువంటి వారిని, నీకు శత్రువులుగా నీతో పోరాడేటువంటి వారితో సహితము నీకు మిత్రులనుగా వారిని చేసేటువంటి దేవుడై ఉన్నాడట. కనుక వాక్యం అంటుంది కదా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా, దేవునికి ఇష్టకరముగా మన ప్రవర్తన ఉండాలట. అప్పుడు ఈ లోకంలో వచ్చేటువంటి పోరాటములలో, ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలు, చిక్కులు, ఇబ్బందులు, వీటన్నిటి మీద కూడా మనము జయమును పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది తమ స్వభావం మూలముగానే, వారి యొక్క క్రియల మూలముగానే దేవునికి దుఃఖకరముగా, దేవుని దుఃఖపరిచేటువంటి వారికి ఈ రోజున అనేక మంది కనబడుతూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తనని దేవుడు చూచినప్పుడు, వారి క్రియలను దేవుడు చూచినప్పుడు, వారి యొక్క నడక, వారి యొక్క స్వభావం మన ప్రభు పరిశీలించి చూచినప్పుడు ఆయనకు దుఃఖకరముగా ఈ రోజుల్లో అనేక మంది జీవిస్తూ ఉంటారు. అందుకని పోరాటముల మీద జయం ఉండదు, అపవాది మీద జయం ఉండదు. చిన్న చిన్న పోరాటములైనను, చిన్న చిన్న సమస్యలైనను వాటి మీద జయమును పొందలేనటువంటి వారులుగా ఈ రోజున అనేక మంది కనబడుతున్నారు. ఎందుకనగా వారి ప్రవర్తన, మన ప్రవర్తన దేవుని దగ్గర సరిగా లేనందువలన, మనము దేవుని దగ్గర యథార్థంగా నడుచుకునేటప్పుడు, మనము దేవుని దగ్గర నీతి కలిగి నడుచుకునేటప్పుడు, మనము దేవుని దగ్గర ఆయనకి ఇష్టకరముగా మనం నడుచుకునేటప్పుడు మనకు విరోధముగా ఏది ప్రభు నిలవనివ్వడట. ఆయన మనకు తోడై ఉంటాడట, ఆయన మన పక్షముగా ఉంటాడట, మన ముందర నడిచేటువంటి దేవుడై ఉన్నాడట, మన పక్షమున యుద్ధములను చేసేటువంటి దేవుడై ఉన్నాడట. దైవనామానికి మహిమ కలుగునగాక. నీ పక్షమున ఆయన వెళ్ళి వ్యాజ్యమడి మనకు యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడు.
ఎప్పుడనగా మనము దేవునికి ఇష్టకరముగా, మన స్వభావము, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండినప్పుడు నీ శత్రువులను సైతము నీకు మిత్రులనుగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడట. కనుక ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ప్రభు రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుడు మన నుండి ఆశించేటువంటి కార్యములు ఏమిటనగా, బైబిల్ గ్రంథం మనం ఎలా ఉండాలని మనకు బోధిస్తున్నదనగా, మనం ఆయనకి ఇష్టకరముగా ఉండాలని, మనం ఆయనకు ప్రీతికరముగా ఉండాలని, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క స్వభావమును బట్టి ఆయనకు మహిమకరముగా, ఆయనకు సంతోషకరముగా మనం ఉండినప్పుడు ఆయన మన పోరాటముల మీద మనకు జయమునివ్వగలుగుతాడు. నీ శత్రువుల మీద నీకు జయమునివ్వగలుగుతాడు. నీ విరోధుల మీద నీకు దేవుడు జయమును అనుగ్రహించగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకు అటువంటి కృపతో ప్రభు మనలను నింపి ఆశ్చర్యకరముగా ప్రతి పోరాటముల మీద, ప్రతి విధమైనటువంటి అపవాది క్రియల మీద ప్రభు మనకు జయమునిస్తూ ఆయనకి ఇష్టకరముగాను, ఆయనకు ప్రీతికరముగాను మనం నడుచుకునే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు ప్రీతికరముగా, నీకు ఇష్టకరముగా మా ప్రవర్తన, మా స్వభావం ఉండినప్పుడు ప్రభు, మీరు మా శత్రువులను సైతం మాకు మిత్రులనుగా మారుస్తారని, మా పోరాటములలో మాతో పోరాడేటువంటి ఆ శత్రువుల మీద మాకు జయమును అనుగ్రహిస్తారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితాల్లో నీకు ప్రీతికరముగా మేము నడుచుకున్నట్లుగా, నీకు ఇష్టలుగా మేము జీవించినట్లుగా, నీకు కృతజ్ఞులముగా మేము జీవించినట్లుగా మా ప్రవర్తన, మా స్వభావము, మా క్రియలను, మా భక్తిని మీరు చూచినప్పుడు ఆనందించేటువంటి వారులుగా మేము ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీకు ఇష్టకరమైనటువంటి జీవితం, నీకు ప్రీతికరమైనటువంటి ప్రవర్తన నీవు కోరుకొని, నీవు ఆశించినటువంటి జీవితమును మేము జీవిస్తూ ప్రభా, నీకు సంతోషకరముగా, నీకు ఇష్టకరముగా జీవించే భాగ్యమును మాకందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.